ఉంటే ఉండండి పోతే పోండి. ఈ డైలాగ్ ఎవరి నోటి నుంచో కాదు వస్తోంది జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే. అది కూడా తన పార్టీ నుంచి వెళ్తున్న నేతల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా అసహనంతో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఒక్క నేతను కూడా ఆయన ఆపే ప్రయత్నం చేయటం లేదు. వరుసపెట్టి నేతలందరూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నా, పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా, జగన్మోహన్ రెడ్డితో ఉండలేమని మొహం మీదే లెటర్లు రాసి ఇసురుకొట్టి వెళ్ళిపోతున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఒక్క నేతను కూడా పిలిపించుకొని మాట్లాడలేదు. ఈ కారణం ఇంకా ఆయన పక్కన ఉన్న నేతల్లో కూడా నిజంగానే ఒక అసంతృప్తిని రగులుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఈ విషయంలో నేతలు పలానా బాలనేనో లేకపోతే పలానా ఆలనాని పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు మాట్లాడండి అంటే కనీసం మాట్లాడేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడట్లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంతమంది నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీని తిరిగి రీవ్యాంప్ చేసుకునే ప్రయత్నం అసలు ఎలా జరుగుతుంది అనేది చాలామందికి అర్థం కాని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ధైర్యం చేసి ఏం చేద్దామని క్వశ్చన్ చేస్తే ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా చాలా యారగెంట్గా ఆయన మాట్లాడుతున్న తీరైతే చాలామందిని ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ రోజున అంతమంది జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా ఆయన వెంటే ఉండి ఎన్నో పదవులు అనుభవించి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణాలు తీసుకునే దాకా కూడా కొంతమంది నేతలు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. అంటే ఇదంతా కూడా కేవలం పదవుల కోసమే పనిచేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన మీద ఉన్న భయంతో పనిచేశారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయపెట్టో లేదా పదవులు ఆశ చూపించో పని చేయించుకున్నారా? ఆయన మీద ఉన్న ప్రేమంతా అబద్ధమేనా అనేది కూడా చాలామందికి ఈరోజు అర్థమవుతోంది. మనం చూసినట్లయితే వరుసపెట్టి నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు అంటే జనం కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంటే కనీసం ప్రతిపక్ష నేతగా కూడా నువ్వు పనికిరావు అని జనం ఆ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 11 సీట్లు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలి అంటే 18 సీట్లు ఉండాలి మినిమం. 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అంటేనే నువ్వు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నారు. అటు అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ప్రతిపక్ష నేత పాత్ర పోషించకుండా. ఇక అదేలాగా పెడితే ఈరోజు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూసినట్లయితే యు నేమ్ ఇట్ ఎనీవన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక కిలార్ రోసయ్య పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడానికి క్వశ్చన్ చేస్తూ కూడా ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్గా ఆయన మామ ఉమారెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో ఆయన అందుకొని పదవులు లేవు. ఒక ఎమ్మెల్సీ ఏంటి, ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక రాజ్యసభ కేంద్ర మంత్రి దాకా పదవులు అనుభవించారు ఆయన టీడీపీలో. అలాంటి నేత టీడీపీ నుంచి ఎగ్జిట్ అయ్యి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కారణమో లేకపోతే తనకు అక్కడికి వెళ్తే ఏదో ఒక గొప్ప పదవులు దక్కుతాయనే ఆలోచనతో అక్కడికి వెళ్ళున్నారు. పోనీ ఆయనకి పెద్దగా పదవులు ఇచ్చి ఆయన గొప్పగా ఆయన చూసుకుంది లేదు కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ ఏజ్లో కూడా ఉమారెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. తన అల్లుడికైతే టికెట్ ఇప్పించుకోగలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ సో అలాంటి కిలార్ రోషయ్య జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి వెళ్తాం ఒక ఎత్తు. తెలంగాణలో చాలామంది నేతలు చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన సందర్భం లేదు. ఇప్పటికీ చాలా పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు మెజారిటీ నేత, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, కేసీఆర్తో సహా. కేసీఆర్ తెలంగాణ పేరుతో చంద్రబాబును హ్యూమిలేట్ చేశారు. ఎక్సెప్ట్ కేసీఆర్ మిగతా నేతలు చాలామంది ఎవరు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక పరుష పదజాలాన్ని కూడా వాడలేదు. కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఇక ఆళ్ళ నాని ఎప్పటి నుంచో ఒక క్లోజ్ అసోసియేట్ ఆయన వైఎస్కు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆళ్ళ నానిని పిక్ చేస్తూ వచ్చారు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డితోనే అసోసియేట్ అయ్యారు ఆయన. అలాంటి ఆళ్ళ నాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొహం మీదే తన పార్టీలో ఉండను అని తేల్చి చెప్పేశారు. ఇక మరోవైపు చూస్తే మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట మొదట్లో అడిగేసిన వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళ తర్వాత ఉంది రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీనే, మేకపాటి ఫ్యామిలీనే. ఒక గౌతమ్ రెడ్డి కావచ్చు, ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఈరోజు అసలు వాళ్ళు పార్టీలో ఉన్నారా, అసలు రాజమోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఫాలో చేసే సిచ్యువేషన్లో కూడా లేరు. ఇక ఆ తర్వాత ఈరోజు చూసినట్లయితే ఇంకా చాలామంది నేతలు లేటెస్ట్గా పెన్నెం దొరబాబు కానీ అదేవిధంగా అవంతి శ్రీనివాస్ ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మంత్రిని చేశారు. అలాంటి అవంతి శ్రీనివాస్ ఈరోజు రాజీనామా లేఖను పెద్ద కారణాలు లేకుండానే రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపించారు.
అలా ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి ఆ పార్టీ నేతలంతా కూడా పార్టీని మెజారిటీ సీనియర్ నేతలంతా కూడా వీడుతూ ఉన్నారు. లేటెస్ట్గా చూస్తే ధర్మాన లాంటి వాళ్ళు కూడా పార్టీ పదవులను అయితే వదులుకున్నారు. ఆయన కూడా రేపో మాపో పార్టీని వదిలిపెడతాం ఖాయమన్న చర్చ ఉంది. మెజారిటీ వీళ్ళకంతా ఈరోజు వేరే పార్టీలు కూడా ఆప్షన్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే పరిస్థితి లేదు అన్నది ఒక వాస్తవం. ఇలా వరుస పెట్టి మనం చూసుకుంటున్నట్లయితే ఆళ్ళ నాని కావచ్చు, అదేవిధంగా మనం చెప్పుకున్న కిలార్ రోషయ్య కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఒక గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, ఒక పెండెం దొరబాబు కావచ్చు, ఇలా వరుస పెట్టి నేతలంతా కూడా పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వాసిరెడ్డి పద్మ కావచ్చు, ఒక పోతుల సునీత లాంటి వాళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చి గౌరవించిన వాళ్ళంతా కూడా ఈ రోజున పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలామంది నేతలకు అర్థం కాలేదు. యాక్చువల్గా మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, అధికారంలో కంటే ఎవరైనా పొలిటీషియన్స్ ప్రతిపక్షంలో ఉంటేనే చాలా అలర్ట్గా ఉండాలనే పేరు ఉంటుంది. మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అనేది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చిన్న కార్యకర్త సైతం పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి బుజ్జగించి ఆయన ఎలాగలాగా పార్టీలో హోల్డ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకే ఆయనకి చాణక్యుడు అనే పేరు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ నిజంగానే ఒక భయాన్ని కల్పిస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఆయన పార్టీ నేతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అతను పనికొస్తాడా పనికిరాడా, పార్టీలో పదవి ఇవ్వాలా లేదా అనేది మనం పక్కన పెడితే, బట్ వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఈరోజు చూస్తే రాజ్యసభలో బేదా మస్తాన్ దగ్గర నుంచి ఏదైతే మోపీదేవి లాంటి వాళ్ళు కీలక పదవులు అనుభవించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇంకెవరూ లేనట్టు తెలంగాణలో బీసీ కృష్ణని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తే అతను కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు అసలు విజయసాయి లాంటి వాళ్ళే ఆ పార్టీలో ఉంటారా లేదా అనే ఒక చర్చ. బొత్స లాంటి వాళ్ళు ఎక్కడ షర్మిల వెనుక వెళ్తారో అని ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారనే చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఇలా వరుసపెట్టి నేతలు వెళ్దాం ఒక ఎత్తు అయితే, వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్గా విమర్శలు చేసి చాలా సీరియస్గా ఎలిగేషన్స్ చేసి వెళ్తూ ఉన్నారు. చాలా కీలక పదవులు ఇచ్చిన నేతలు కూడా. మోపీదేవి విషయంలో జగన్మోహన్ రెడ్డి రిగ్రెట్ కూడా అయ్యారు. ఆయనకి చాలా పదవులు ఇచ్చాను, ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి. వెళ్తున్నారు సరే, వాళ్ళని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయటం లేదనేది అయితే చాలామందికి వస్తున్న అనుమానం. ఇలాగే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేతలను అందరినీ లైట్ తీసుకుంటే చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీలో మిగులుతారనే ఒక సెటైర్స్ కూడా పేలుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. ఈరోజు అందుకు కారణాలు ఉన్నాయి. ఇక్కడ వెళ్తున్న నేతలందరికీ కూడా కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, టీడీపీ మేము ప్యాక్ అయ్యామని చెప్తున్నప్పటికీ కొంతమంది నేతలు వస్తూ ఉంటే టీడీపీ రెడ్ కార్డ్ పెట్టి వస్తుంది. కొంచెం వాయిస్ ఉన్న నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి తమకు ఉపయోగపడతారని కొన్ని నేతలు కానీ వెనక ముందు ఆలోచన లేకుండా టీడీపీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో అలాగే చూసినట్లయితే టీడీపీలో అంత ప్యాక్ అయిపోయినా నెక్స్ట్ జనసేన వాళ్ళకి ఆప్షన్గా కనిపిస్తుంది. ఈరోజు జనసేనకు మెజారిటీ నేతలు బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి ఈరోజు ఆమంచి లాంటి వాళ్ళ వరకు జనసేన బాట పడుతూ ఉన్నారు. జనసేనలో స్కోప్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏరి ఎంచుకొని మరి సీనియర్ నేతలకు ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వద్దు అనుకుంటే బీజేపీ వైపు తక్కువ మంది నేతలు చూస్తున్నా బీసీ కృష్ణయ్య లాంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు, ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందనే చర్చ ఉంది. అలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి స్టేట్లో. ఈరోజు వ్యాక్యూమ్ ఉంది. ఒక పార్టీ వద్దంటే ఇంకొక పార్టీలోకి వెళ్ళడానికి స్కోప్ ఉంది ఈ రోజున. అందుకే ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఈరోజు షర్మిల కాంగ్రెస్ని బలోపేతం చేసే క్రమంలో చాలా అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద వెళ్తూ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటికే ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి స్టేట్లో రీవ్యాంప్ చేయాలి అంటే అప్పట్లో వైఎస్ అన్నాయిలు కానీ, వైఎస్ ఫాలోయర్స్ ఉన్న నేతలు కానీ తన వైపు తీసుకురావాలని షర్మిల గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో టచ్లో కూడా వచ్చున్నారు ఈ రోజున. ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల ఒక కీలకమైన నేతగా కనిపిస్తున్నారు వాళ్ళందరికీ. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి ఉన్న నేతలకు జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోకుండా గాలికి వదిలేశారనుకుంటున్న నేతలకు. అందుకే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు అంత ధైర్యంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు. ఇక అంతేకాదు, ఇదొక కారణం అయితే అత్యంత కీలకమైన మరో కారణం ఏంటంటే, పార్టీ నుంచి ఇప్పటిదాకా వెళ్ళిన ఒక్క నేతను కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంతే అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 150 మంది సలహాదారులు ఉన్నారు ఆయనకు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళే అనఫిషియల్ సీఎంగా వ్యవహరించేవాళ్ళు, సకల శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. ఆ విమర్శలు కూడా కొని తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన మాటలు ఆయనే చెప్పి అటు నుంచి అటే పంపించేసేవాళ్ళు. వాళ్ళు ఎంపీ అయినా ఇంకొకరైనా. జగన్మోహన్ రెడ్డి అంటే తిరుమల వెంకన్న దర్శనమే ఈజీ ఆయన దర్శనానికి అంటే ఆయన విమర్శలు వచ్చేవి అప్పట్లో. సో అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించారు, ఒక మోనోపలి తరహాలోని, ఒక హిట్లర్ తరహాలో. వేరేజ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, కావాల్సినంత టైం ఉంటుంది, అటు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, ఎక్కడ ప్రజా సమస్యలను హైలైట్ చేయట్లేదు. ఇలాంటి ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి ఈ నేతలందరినీ పిలిపించుకుని వాళ్ళని మాట్లాడే టైం చాలా ఉంటుంది. కానీ ఎవరిని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడలేదు. ఈవెన్ ఒక ఏదైతే మొన్న మనం చూస్తే ఒక నందిగం సురేష్ కోసమో, ఒక పిన్నెల్లి కోసమో ఆయన జైలుకి వెళ్ళి పరామర్శలు చేసి వచ్చారు. కానీ మిగతా నేతల మీద చాలా మంది మీద కేసులు పడ్డ వాళ్ళు ఎవరిని పిలిపించుకొని మాట్లాడలేదు. ఈయన కోసం నిలబడి ఈరోజు పూర్తి స్థాయిలో తమ రాజకీయ భవిష్యత్తును డైలమాలో పడేసుకున్నారు. ఒక వంశీ, ఒక రోజా, ఒక కొడాలి నాని,
ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు పాపం రాజకీయ భవిష్యత్తు లేదు, వైసీపీలో స్కోప్ లేదు, జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టి నేనున్నాను మీకు అని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. అదొక కీలక అంశం. ఇందుకు కారణం ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఇప్పటికే రాజ్యసభ సభ్యులు చాలామంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. సో పార్టీ నుంచి చాలామంది నేతలు ఎమ్మెల్యేలు తనతో పాటు 11 మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది నేతలు లోకేష్తో టచ్లో ఉన్నారని ప్రచారం ఉంది. వీళ్ళంతా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఎవరిని ఆపాలి, ఎవరిని ఉంచుకోవాలన్న డైలమా జగన్మోహన్ రెడ్డిలో ఉందా, లేకపోతే పోయిన వాళ్ళందరూ పోయిన తర్వాత తను ఒక్కడే పార్టీలో మిగిలితే మోనోపల్లిగా ఉండొచ్చు అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఆపే ప్రయత్నం జరగట్లేదు ఆయన వైపు నుంచి. అంటే ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకు కారణం అదే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అటు షర్మిల కానీ విజయమ్మ కానీ జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో షర్మిల పించి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఆయనకి సపోర్ట్గా లేదు. కూటమి ప్రభుత్వంలో ఈ రోజున బీజేపీ భాగస్వామిగా ఉంది ఏపీలో. జగన్మోహన్ రెడ్డికి కనీసం అమిత్ షా లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా ఈరోజు కనిపించట్లేదు. లైక్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ అయితే లేదు ఈరోజు బీజేపీ దగ్గర. చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఏమాత్రం తేడా వచ్చినా ఏం జరుగుతుందో బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే చాలా హోల్డ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక మరోవైపు చూస్తే అవినాష్ అరెస్ట్ నిన్నటి వరకు ఆపుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని. ఈరోజు ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. రేపో మాపో అవినాష్ అరెస్ట్ కావచ్చు అనే చర్చ ఉంది. అవినాష్ అరెస్ట్ అయితేనే సగం జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తి స్థాయిలో డైలమాలో పడ్డట్టే, ఆయన భవిష్యత్ డైలమాలో పడ్డట్టే. ఇక మరోవైపు రఘురామ్ లాంటి వాళ్ళు వేసిన కేసులు జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతూ ఉన్నాయి. బెయిల్ రద్దు చేయాలనే కేసులు. సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో చాలా సీరియస్ అవుతూ ఉంది సిబిఐ మీద. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిలో ఈ ఇష్యూస్ అన్నీ ఓడిపోవడం ఒక్కటే ఎవరిని కూడా ఫ్రస్ట్రేషన్లో పడేది. అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఎప్పుడు లేని విధంగా 23 సీట్లకే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక జూనియర్ చేతిలో 23 సీట్లకే ఆయన పరిమితం అవడం జరిగింది 2019 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. అలా చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేట్ అయితే నిజంగా ఫ్రస్ట్రేట్ అవ్వాలి, ఆయన పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో ఉండిపోవాలి, మరోసారి జనంలోకి రాకూడదు, మళ్ళీ సీఎం కూడా కాకూడదు. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆయన్ని కేవలం ప్రతిపక్షంలోకి వెళ్ళిన అంశం మాత్రమే ఆయన ఫ్రస్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇన్ని కారణాలు ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. ఒకవైపు కేసులు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఏం జరుగుతుంది తన భవిష్యత్తుని అర్థం కాని డైలమాలో ఉన్నారు. ఏ ఇష్యూ మీద తను ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఆయన పార్టీ నేతలు ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేయట్లేదు అనేది అయితే ఒక చర్చ. సో ఆపినట్టే వాళ్ళు తాను ఆపే ప్రయత్నం చేసినా బలవంతంగా వాళ్ళు ఎన్ని రోజులు పార్టీలో ఉండగలరు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక డైలమా. అందుకే వాళ్ళని కనీసం వెళ్తానన్న నేతలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. అయితే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటంటే ఆ వెళ్తున్న నేతలందరికీ కూడా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి అహంకారపూరిత తత్వం, అందుకే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయటం లేదు అని కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమంలో ఉన్నారు, అందుకే అంత అహంకారంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే పార్టీలో నడుస్తున్న చర్చ. అందరూ నేతలు వెళ్ళిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీని ఏం చేసుకోగలడో మరి చూడాల్సి ఉంది అనేది ఆ పార్టీ నుంచి కూడా సెటర్లు పేలుతూ ఉన్నాయి. ఒక్క నేతనైనా పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదనే చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారకపోతే ఆయన వెంటున్న ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవడం ఖాయం అనేది ఈరోజు ఆ పార్టీ నుంచి వస్తున్న ఒక లీగ్గా మనం చెప్పుకోవాలి. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆల్రెడీ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది అధికార పార్టీకి, ఈవెన్ ప్రతిపక్షానికి కూడా గ్రేస్ పీరియడ్ అయిపోయినట్టే. ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకొని కిందకి దిక్కపోతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలో పడినట్లే అనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.